హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంటుంది. నెమ్మది లేని జీవితానికి ఆయనే నెమ్మదిచ్చేవాడు. అందుకే ఆయన శిష్యులతో ఒక మాట చెప్తారు, మీ హృదయమును కలవరపడనీకుడి. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి మనందరి కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. సరే, ఎంతమంది దేవుణ్ణి అనుభవించాలనుకుంటున్నారండి? ఎంతమంది నా జీవితంలో దేవుడు పనిచేయాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? సరే, సరే వాక్యం చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను, చూడండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. అర్థమైందండి? చూడండి, మళ్ళీ మొదటి నుంచి చదువుతాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడండి. కొరింథీ సంఘానికి పౌలు పత్రిక రాశాడు. కొరింథీ సంఘం అంటే ఏంటి? కొరింథీ సంఘం అంటే సంఘానికి రాస్తున్నాడు పౌలు. ఏమని రాశాడంటే, నేను వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ మాట్లాడట్లేదు. అంటే వాక్చాతుర్యం అంటే మనుషుల్ని మాటలతో మభ్యపెట్టడం. అంటే మనుషుల్ని మాటలతో మాయ చేయొచ్చు. ఎంతమంది తెలిసింది? మనుషుల్ని మాటలతో మాయ చేయొచ్చు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. వాక్చాతుర్యంతోని జ్ఞానాతిశయంతోని నేను మాట్లాడట్లేదు. అలా నేను మీ మధ్య ప్రకటించుకుంటూ మీ మధ్యకి నేను రాలేదని చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద అనేక మంది మనుషులు ఏం చేస్తారంటే, వాక్చాతుర్యం అంటే వారికే జ్ఞానం ఉందని, వారికే అన్నీ తెలుసని అలా మాట్లాడుతుంటారు. మనుషుల్ని మభ్యపెట్టడానికి, మనుషులు మభ్యపెడుతూ మోసగించడానికి. కానీ దేవుని మర్మమును ఇక్కడ దేవుడు పౌలుకి నేర్పించి ఎలా బోధించాడో ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు గురించి తప్ప మీ మధ్య నేను ఏమి మాట్లాడను అని చెప్తున్నాడు. అంటే భూమి మీద ఏం జరుగుతుంది? యేసు ప్రభు గురించి తప్ప మిగతావన్నీ మాట్లాడతారు. ఎంతమందికి అర్థమైంది? అంటే అర్థం ఏంటంటే, సంఘంలో యేసు ప్రభు గురించే బోధించబడాలి. హల్లెలూయా. సంఘంలో ఎవరి గురించి బోధించబడాలని? యేసు ప్రభు గురించి మాత్రమే బోధించబడాలి. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి బోధించబడతాదో అక్కడ దేవుడు పనిచేస్తాడు. దేవుడు ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్తుంటాడండి. మరి యేసు ప్రభు గురించి కాకుండా వేరేగా చెప్పి కూడా, అదే చెప్తున్నాను, యేసు ప్రభు గురించి కాకుండా వేరే చెప్పి కూడా మనుషుల్ని మభ్య పెట్టచ్చు. అది కూడా జరుగుతుంది. జ్ఞానం లేనప్పుడు మనిషి మోసపోతాడు. జ్ఞానం లేనప్పుడు ఏం జరుగుతుందండి? మనిషి మోసపోతాడు, సులువుగా మోసపోతాడు. జ్ఞానం లేనప్పుడే జరుగుతుంది. మరి ఆ జ్ఞానం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. అందుకే ఆయన గురించి మనం ఎంత చక్కగా దేవుని వాక్యం విని నేర్చుకుంటామో జ్ఞానంతో నింపుతాడు ఆయన. ఎంతమందికి కావాలండి జ్ఞానం? ఆయన ఇస్తాడండి. ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఆశపడినప్పుడు ఆయన మనకు జ్ఞానంతో నింపి ఇక్కడి నుంచి పంపిస్తాడు. సరే చూడండి, 3వ వచనం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను
సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. చూసారా, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు పౌలు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో వెళ్ళాడండి పౌలు. పరిశుద్ధాత్మ ఇచ్చి జ్ఞానాన్ని బోధించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన జ్ఞానం బోధించినప్పుడు మానవులుగా కొన్నిసార్లు అర్థం అవ్వలేనప్పుడు మరలా సహాయం ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి. పౌలు ఇక్కడ ఏం నేర్పిస్తాడంటే, తీయని మాటలు మనుషుల్ని మభ్యపెట్టాలని, మనుషుల్ని రాబట్టుకోవాలని, మనుషులకి ఇలా పెంచుకోవాలని అని కాకుండా పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడంట. అలా బోధించినప్పుడు మానవులుగా అర్థం అవ్వలేనప్పుడు మరలా ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ దేవా, నాకు వాక్యాన్ని బోధించండి అని. చూడండి, యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధించినప్పుడు ఉపమాన రీతిలో మాట్లాడారు ఆయన. అవునండి, పరిచర్యలో ఉపమాన రీతిలో మాట్లాడినప్పుడు శిష్యులకి ఒక డౌట్ వచ్చింది. మరలా ఉపమానం అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. అర్థం అవ్వలేనప్పుడు మరలా ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా, మీరు చెప్పిన ఉపమానాన్ని మరలా మాకు బోధించండి అని అడిగారు ఆయన. అడిగితే యేసయ్య బోధించారా లేరా? ఆయన బోధిస్తాడు. అలాగే మన జీవితంలో దేవుని లేఖనంలో అర్థమవకపోయినా, దేవుడు పనిచేసే విధానం అర్థం అవ్వలేకపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి. ఎవరిని అడగాలండి? పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు లేఖనములు ఆయన మనకు బోధిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన ఎడల అంత కృప చూపుతున్నాడండి. సరే చూడండి, 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇక్కడ చూడండి, పౌలు ఏం రాస్తున్నాడంటే దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారులు జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూసారా, దేవుడి జ్ఞానం గురించి పౌలు బోధిస్తున్నాడు. ఏంటి ఆ జ్ఞానం అనేది చూసుకుంటే చూడండి, 1 కొరింథీ మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి. బాప్తిసం ఇచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించేటకే ఆయన నన్ను పంపెను. చూసారా, ఏంటంటే ఆ జ్ఞానం? శిలువను గురించిన వార్త. హల్లెలూయా. శిలువను గురించిన వార్త మర్మమైనట్టుగా ఉంది. ఈ మర్మమైనట్టుగా ఉన్న ఈ మర్మం మానవులకు అర్థం అవట్లేదు. అందుకు పౌల్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపి బోధిస్తున్నాడు వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతోనే మాట్లాడుతున్నాడు పౌలు. తన జ్ఞానంతో తన సొంత జ్ఞానం వాడి మనుషులు మభ్యపెట్టడానికి అలా మాట్లాడట్లేదు. దేవుని యొక్క సువార్తను పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ జ్ఞానం అంటే? సిలువను గురించిన వార్త. హల్లెలూయా. ఈ సిలువను గురించిన వార్త గురించి ఏం చెప్తున్నాడు చూడండి, మళ్ళీ 17వ వచనం. బాప్తిసం ఇచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయనను పంపెను. ఇక్కడ చూసారా, బాప్తిసం ఇవ్వడానికి పౌలు రాలేదంట, క్రీస్తుని గురించి ప్రకటించడానికి, కృపా సువార్తను ప్రకటించడానికి పౌలు వచ్చాడంట. మరి బాప్తిసం ఇవ్వాలి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమస్య వచ్చింది. కొరింథీ సంఘంలో సమస్య ఏంటంటే బాప్తిసం గురించి. అంటే అనేక సందర్భాల్లో సమస్య ఉంది, కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే బాప్తిసం ఇవ్వడానికి నేను రాలేదు అంటే అర్థం ఏంటంటే, సంఘంలో దేవుడు ప్రతి పని కొరకు దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయిస్తాడు. సంఘంలో నుంచి వారందరూ వస్తారు. ప్రాముఖ్యమైన పని ఏంటంటే వాక్య పరిచర్య. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే పౌలు వాక్య పరిచర్య కోసం పౌలు దేవుడు నిర్ణయించాడు. పౌలు జీవితం మనకు తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించిన సౌలును దేవుడు పౌలుగా మార్చి ఒక సాధనంగా కృపా సువార్తను ప్రకటించడానికి దేవుడు పౌలుని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఆ సందర్భంలో దేవుడు ఎంచుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మరలా
18వ వచనం. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న రక్షించబడుచున్న కాదండి, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ఏ వార్త ఏంటండి? సిలువను గురించిన వార్త రక్షించబడిన మనకు దేవుని శక్తి అంట. హల్లెలూయా. చూసారా, మానవులుగా మానవులు శక్తి ఎత్తుకుంటారు. భూమి మీద మనుషులు శక్తి కావాలని, జ్ఞానం కావాలి, నాకు శక్తి కావాలని. చూడండి, మనుషులకి శక్తి లేనప్పుడు ఎక్కడికి వెళ్తారండి? చెప్పండి, ఎక్కడికి వెళ్తారండి? శక్తి లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి కదా వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని ఏం అడుగుతారు? శక్తి అడుగుతారు. ఆయన శక్తికి బదులు ఇంజక్షన్ వేస్తారు. అవునా? ఇంజక్షన్ అంటే అంతమందికి భయమేంది? అందరికీ భయమే. కానీ ఇంజక్షన్ వేసినప్పుడు శక్తి వస్తుంది. అవునా? అక్కడ అర్థం ఏంటంటే, శక్తి అనేది దేవుని యొద్ద ఉంది. ఎక్కడుందండి? శక్తి జ్ఞానం సిలువ కార్యంలో ఉంది. హల్లెలూయా. అలాగని డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని కదండి. ఇక్కడ ఏంటంటే, మానవుడిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మందులు ఉన్నాయి. డాక్టర్ ఇచ్చే మందులో శక్తి ఉంది. అవునా? ఆ శక్తి, ఆ మందులో మెడిసిన్ అనేది దేవుడే ఇచ్చాడు. అవునా? అది ఎంతవరకు? చివరికి మానవుడు తయారు చేసుకున్నాడు. అలాగా ఆ మెడిసిన్లో దేవుడు మెడిసిన్ ఇచ్చింది కూడా దేవుడే. కానీ చివరికి వచ్చేటప్పటికి మానవుడు తయారు చేసుకోవడం మొదలుపెట్టింది సొంతంగా. ఆ మందులు తయారు చేసుకుని దాని ద్వారా శక్తిని పొందుకోవాలని. మరి మనిషే పూర్తిగా ఆ శక్తిని తయారు చేసుకునే విధానంలోకి ఎలా వెళ్ళాడంటే, చూడండి, ఒక మందు వాడినప్పుడు ఆ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అవునా? దేవుడు ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదండి. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క శిలువ కార్యంలో శక్తి జ్ఞానం ఉంది. ఏముందండి? శక్తి జ్ఞానం ఉంది. శిలువ కార్యం గురించి ఎంతగా తెలుసుకుంటామో ఆయన ఇచ్చిన పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. లాజరు చనిపోయిన సందర్భం చూడండి. పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తి మరణించినను తిరిగి లెగిస్తాడు. అవునా? లాజరు తిరిగి లేచాడు కదండి. తిరిగి లెగడం కాదు, లాజరు చనిపోయి 4 దినములు అయింది. ఎన్ని దినములు అయిందండి? 4 దినములైనా లాజరు తిరిగి లేచాడు. అంటే అర్థం ఏంటి? పునరుద్ధాన శక్తి. ఈ భూమి మీద వెళ్తున్నప్పుడు అనేక మంది కష్టాలు గుండా, అనారోగ్యంగా గుండా వెళ్ళినప్పుడు సిలువను గురించి ఎంతగా వింటామో పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి, ఈ శక్తిలోనే జ్ఞానం ఉందండి. ఇదే జ్ఞానం, ఇదే మర్మం. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే, యేసు ప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటామో ఆ శక్తి జ్ఞానంతో మనం నింపబడతాం. హల్లెలూయా. ఆ శక్తి జ్ఞానాన్ని ఆయన నింపుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోని. సరే చూడండి, 19వ వచనం చూడండి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూసారా? 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేనిని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. అర్థమైందండి? సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ దేవుడు పౌలును వాడుకొని సిలువ మర్మమును గురించి బోధిస్తున్నప్పుడు సందర్భం వచ్చేటప్పటికి యూదులు ఏమడుగుతున్నారండి? సూచక్రియలు అడుగుతున్నారండి. గ్రీసు దేశస్థులు ఏమడుగుతున్నారు? జ్ఞానం వెతుకుతారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే, ఈ సంఘంలో యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు. యూదులకి ఎప్పుడు సూచక్రియలు కావాలి, గ్రీసు దేశస్థులు ఎప్పటికీ జ్ఞానం వెతుకుతారంట. వారు ఏం జ్ఞానం? ఈ భూమి మీద ఉన్న జ్ఞానం వెతుకుతారు. జ్ఞానం కావాలి, జ్ఞానంతో బ్రతకాలి. చూడండి, అనేక పుస్తకాలు, ఎక్కువగా చాలా గొప్ప గొప్ప పుస్తకాలు అంటారు. అవునా? ఈ లోక సంబంధించిన జ్ఞానం, అవి చదువుకొని చాలామంది పెద్ద పెద్ద మేము చదువుకున్నామని జ్ఞానాన్ని మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే, జ్ఞానం ఎక్కువగా నింపబడిన వ్యక్తి కానీ, ఈ భూమి మీద సంబంధించిన జ్ఞానం బాగా చదువుకున్న వ్యక్తి కానీ దేవుని కార్యాలు నమ్మరు. ఎంతమందికి తెలుసు? స్వస్థత కార్యాలు నమ్మరు వాళ్ళు. అంటే వారికి తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు చూడండి. 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా లోకము ఈ జ్ఞానం చేత 21 కాదండి, 19వ వచనం.
ఇందు విషయమే జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకనమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానాన్ని ఏం చేశాడు దేవుడు? వెరితనంగా చేశాడు. బాగా చదువుకున్న వ్యక్తికి కళ్ళెదురుగా అద్భుతం చూసినా కనబడదు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము, దేవుని సిలువ కార్యం తెలియనప్పుడు ఈ భూమి మీద మనిషి ఎటు వెళ్తాడో కూడా తెలియదు. దేవుని సిలువ కార్యం అంతగా చూడాలి. అందుకే సిలువను గురించిన వార్త ఎంతగా వింటామో దేవుడిచ్చిన ఆ శక్తిని జ్ఞానంతో నింపబడతాం. మనం ఈ భూమి మీద సులువుగా బ్రతకడం మనకు తెలుస్తుంది. దేవుడు నేర్పిస్తాడండి. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఆయన యొద్దకు వస్తే విశ్రాంతి ఇస్తాడు ఆయన. లేదంటే మనుషులకి ఏంటంటే మనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటాం. మనకు తెలిసిందే, మనకు అన్నీ తెలిసాయి. కొంతమందికి చూడండి, ఖండించుకోకండి, 30 సంవత్సరాలు దాటిన వివాహం అయినా మానవులుగా కొన్నిసార్లు ఇంకా జీవితం అంతా చూసినట్టు మాట్లాడతారు. అవునా? అంటే మనుషులుగా తెలియదు. మనుషులు ఏంటంటే వారికి తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. అసలైన జ్ఞానం, అసలైన మర్మం సిలువ కార్యంలో ఉంది. సిలువను గురించిన వార్తలో ఉంది. ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో ఈ భూమి మీద ఆయన నడిపించే విధానం అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడని అర్థమవుతుంది. దేవుని హృదయం అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడని అర్థమవుతుంది. ఎప్పుడైతే సిలువను గురించిన వార్త వినమో తెలీదు. చూడండి 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఏమని ప్రకటిస్తున్నారండి? సిలువ వేయబడిన క్రీస్తుని గురించి పౌలు ప్రకటిస్తున్నాడంట. యేసు ప్రభు అంత విలువైన వారండి ఆయన. ఆ యేసు ప్రభుని గురించిన సువార్త ప్రకటించడానికి దేవుడు పౌల్ని ఎన్నుకున్నాడు. కృపా సువార్తను కొనసాగించడానికి పౌల్ని ఎన్నుకున్నాడు దేవుడు. చూడండి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చటియందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఎంతమందికి అర్థమైందండి? కృపా సువార్తను కొనసాగించడానికి పౌలు తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదంట. అంటే అర్థమవుతుందండి, దేవుని పిలుపు అంత మధురమైనది. ఆయన పిలుపు గురించి అర్థమైతే ఈ భూమి మీద ఏం కనబడవు. హల్లెలూయా, ఏమీ కనబడవు. చూసే వ్యక్తికి ఎలా ఉంటుందంటే, అంటే ఈ మనిషికి ఏం అవసరం లేదా, ఈ మనిషి జీవితంలో ఏం అవసరం లేదా అనిపిస్తుంది. సరే చూడండి 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. సరే చూడండి 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయటకును పరిశుద్ధపరచబడే వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అర్థమైందండి వాక్యం? మళ్ళీ చదువుతాను చూడండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించున్నాను. కృపాసువార్త దేవుడు ఎవరి ద్వారా కొనసాగించాడండి? పౌలు ద్వారా. ఆ కృపాసువార్తకు మనలందరినీ దేవుడు కృపాసువార్త వినిపిస్తున్నాడంట. అప్పగించడం అంటే ఎందుకు అనుకున్నారు? మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు. చూడండి, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపడి వారిని అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరండి ఆ శక్తిమంతుడు? యేసుప్రభు. ఆయన మనకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడండి. అది కృపాసువార్త. కృపను గురించి వింటే జీవితంలో దేవుడిచ్చే గొప్ప క్షేమాన్ని అనుభవిస్తాం. చూడండి, మనుషులుగా కొన్నిసార్లు కుటుంబస్తులు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు, దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటి? క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంటారు. అవునా? అది మనుషులుగా ఆశపడతారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని. క్షేమంగా వెళ్ళి వస్తాడు కానీ లాభంగా వస్తాడు మాత్రం తెలియదు. అవునా? అది క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని చెప్పాను, లాభంగా అనిపించక సరేలే ఫోన్లే క్షేమంగా వెళ్ళి వచ్చావు కదా, ఇదే 10,000 అనుకుంటారు. అవునా? అంటే లాభం కనిపించలేనప్పుడు మనుషులుగా లాభం కనబడదులేండి.
యేసు ప్రభు గురించి వింటే లాభం కనబడుతుంది. హల్లెలూయా! ఆయన ఇస్తాడు లాభం. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మనిషి ఉట్టిగే పని చేయడులెండి. అవునా? లాభం ఆశించుకుంటే ఏ మనిషి పని చేయడు. అవునా? మరి దేవుడు కృపను గురించి ఇంటే ఆయన మనల్ని ఊరికే వదులుతాడు అనుకున్నారా? విడిచిపెట్టడు ఆయన. క్షేమాభివృద్ధి ఇస్తాడు జీవితానికి. ప్రాణం వర్ధిల్లుతది. హల్లెలూయా! ఈ ప్రాణాన్ని వర్ధిల్లింపజేస్తాడండి ఆయన. ఆయన కృపను గురించి తెలుసుకుంటే ప్రాణం వర్ధిల్లుతది. అంత కృపనిచ్చాడాయన. మనుషులుగా చిన్న చిన్న ఆటిలకే మనం కావాలని సంతృప్తి పడిపోతాం. అవునా? చిన్న చిన్న ఆటిలకే. దేవుడు అంతకు మించి ఈ భూమి మీద మనం ప్రశాంతంగా బ్రతకాలని, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ప్రాణానికి విశ్రాంతితో ముందుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇవన్నీ ఈ గొప్ప కార్యములు ఎవరిలో ఉన్నాయి? సిలువ కార్యంలో ఉన్నాయి. ఆయన చేసిన సిలువ బలియాగంలో ఉన్నాయి. జ్ఞానము, శక్తి. లేదంటే జ్ఞానం గురించి తెలుసుకోకపోతే మానవుడు ఈ లోకంలో కావలసిన వాటి గురించి వెతుక్కుంటాడు. అవునా? అందుకే దేవుని సిలువ కార్యంలో ఎంత మర్మం పెట్టినప్పుడు, ఇంత గొప్ప జ్ఞానం పెట్టినప్పుడు మరి మనిషి ఎందుకు వినట్లేదు? ఇది ప్రశ్న. ఎందుకు వినట్లేదు? ఇంత గొప్ప కార్యం కదా, సిలువ కార్యంలో దేవుని శక్తి ఉంది, జ్ఞానం ఉన్నప్పుడు మరి మనిషి ఎందుకు వినట్లేదు? ఖండించుకోకండి, సరేనా? ఈ వాక్యం దేవుడు మనకు వినిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? చూడండి, ఇక్కడ దేవుడు యేసుప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధించినప్పుడు వీరు హృదయంతో గ్రహించట్లేదు, మనసు త్రిప్పుకుంటున్నారు. దీనికి ఆయన స్వస్థపరుస్తున్నాడు. నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు ఏం చేస్తున్నారు? విన్నట్టు ఉంటున్నారు కానీ వినట్లేదు, చూసినట్టు ఉంటున్నారు కానీ చూడట్లేదు. ఇది ఎందుకు జరుగుతుందో మనం వాక్యంలోకి వెళ్తే అర్థమవుతుంది. ఈ ముందు యొక్క సందర్భం చూస్తే దేవుడు మాట్లాడే విధానం అర్థమవుతుంది. దేవుడు మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడో. ఈ సందర్భం ఏంటంటే యూదులు సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ పరిసయ్యులు ఆయన దగ్గర వ్యవహరించే విధానం విషయంలో. అవునా? మరి యూదులుగా వీరు వెళ్తున్నప్పుడు ఎక్కడ వీరికి చూడండి, యూదులకి ఏం కావాలి? సూచక్రియలు కావాలంట. గ్రీసు దేశస్థులకి జ్ఞానం కావాలి. ఒక సందర్భంలో చూస్తే వీరికి యూదులకి ఇక్కడే మనం 1 కొరింథీ ఒకసారి 1 కొరింథీకి రండి ఒకసారి. ఇక్కడ చూడండి 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని విరితనము మనుషుల కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలము గలది. చూసారా? దేవుని బలహీనత మనుషుల బలము కంటే ఏంటి? బలమైనది. ఇక్కడ చూడండి, సరే సందర్భం చెప్తాను చూడండి. అంటే వీరికి సిలువను గురించిన వార్త ఏ విధంగా అంటే యూదులకి ఏ విధంగా ఉంటుందంటే ఒక ఆటంకముగా ఉంటుందని ఉంటుంది ఒక సందర్భం. అంటే అర్థం ఏంటంటే సిలువను గురించిన వార్త వారు వద్దనుకుంటుంటారు. సిలువను గురించిన వార్త ఆ సందర్భం చూస్తే యేసుప్రభు పరిచర్యలో ఆయన వెళ్ళే విధానంలో వెళ్ళినప్పుడు ఆయన పరిచర్యలో వారు వ్యవహరించే విధానం మనకు కనబడినప్పుడు వారు ఏమి అంగీకరించట్లేదు. సిలువను గురించిన వార్త విషయంలో ఏమి అంగీకరించట్లేదు అనే విషయాన్ని గమనిస్తే దేవుడు మనకి నేర్పించే విధానం అద్భుతంగా ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలికొని ఉండగా
దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? ఇక్కడ చూడండి, ఇక్కడే శిష్యులు ఏం చేస్తారండి? విశ్రాంతి దినం రోజు అంటే ఆ రోజుల్లోని యూదులకి విశ్రాంతి దినము అంటే వారు ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాం అనుకొని విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. ఆ విశ్రాంతి దిన రోజు ఎవరు ఏ పని చేయకూడదు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే తినకూడదు కూడాను. మానవులుగా అదే వింతగా ఉంటది వీరు వ్యవహరించే విధానం. చూడండి, మొదటి నుంచి చదువుతాను చూడండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు, నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. అంటే ఏమంటున్నారంటే విశ్రాంతి దినాన్ని మీ శిష్యులు ఆచరించరా అని యేసుప్రభుని అడుగుతున్నారు. అర్థమైందండి? అంటే యూదులు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. అంటే ఆ టైంలో వాళ్ళు ఏమి తినరు, ఏమి చెయ్యరు కూడాను. యూదులు అంత కఠినంగా వ్యవహరిస్తారు. మేము ధర్మశాస్త్రాన్ని పాటించగలుగుతున్నామని. ఆ సందర్భంలో యేసుప్రభు ఇచ్చిన జవాబు చూడండి. 3వ వచనం. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదువులేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తెప్ప తానైనను తనతో కూడా ఉన్నవారనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. ఎవరు తిన్నారండి? దావీదు తిన్నాడు. దేవుని యొక్క మందిరంలో ఉన్న రొట్టెలు యాజకులే తింటారు. పాత నిబంధనలో దేవుని మందిరంలో ఉన్న రొట్టెని ఎవరు తిన్నారండి? దావీదు తిన్నాడు. ఆ రొట్టెని ఎవరు తింటారు? యాజకులు మాత్రమే తినాలి. కానీ దావీదు వెళ్ళి తిన్నాడు ఆకలి వేసి. అది మీరు చదువులేదా అని యేసుప్రభు వారు ఎవరికి లేఖనం చెప్తున్నారు? యూదులకి. ఇది బాగా గమనించండి, లేఖనం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేసుప్రభు వారు లేఖనం గురించి మాట్లాడుతున్నారంటే అంత ప్రాముఖ్యం. చాలా జాగ్రత్త వినాలి. యేసుప్రభు వారు లేఖనాన్ని నేర్పిస్తున్నారు. లేఖనం ఎంత చక్కగా వింటామో మన జీవితంలోని ప్రతి పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడున్న సందర్భం వచ్చిన వెంటనే లేఖనం మాట్లాడుతున్నారు. చూడండి 5వ వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువులేదా? చూసారా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్చకపోదురు. ఇక్కడ యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే వారు ఏం తిన్నారండి? తినడానికి ట్రై చేశారు వాళ్ళు. వెన్నులు త్రుంచి తినసాగినాయి. అది ఎవరికి నచ్చలేదు? యూదులకు నచ్చలేదు. అర్థమవుతుందండి? యూదులకు నచ్చలేదు. సులువుగా చెప్తాను, యూదులకు నచ్చలేదు. ఆ సందర్భంలో యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు? వాక్యాన్ని మాట్లాడుతున్నారు, లేఖనాలు మాట్లాడుతున్నారండి. లేఖనాలు మాట్లాడి యూదులతో చెప్తున్నారు, మీరు ధర్మశాస్త్రం అందు ఇది చదవలేదని. దావీదు యాజకులే తినవలసిన రొట్టెను దావీదు తిన్నాడు కదా. మరి యాజకులు అన్ని వేళలా మందిరంలో చేయవలసిన పనులు ఉల్లంఘించారు కదా. ఇవన్నీ మీకు తెలియదా అని చెప్తున్నారు. పాత నిబంధనలో ఉన్న లేఖనాలని వారు జ్ఞాపకం చేస్తున్నాడు యేసయ్య. జ్ఞాపకం చేసి వాక్యాన్ని జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడ ఏంటి? నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఇక్కడ ఏంటంటే సందర్భం బలి అర్పణ కోసం మాట్లాడుతున్నారు యేసుప్రభు. వాక్య భావం కనికరమనే కోరుచున్నారు అంటే యేసుప్రభు వారు ఇక్కడ కృప చూపుతున్నారు. కృప చూపుతున్నప్పుడు ఆ కృప ఎవరికి అర్థం అవట్లేదు? పరిసయ్యులకు అర్థం అవట్లేదు. అంటే వినట్లేదు వాళ్ళు వాక్యాన్ని వినట్లేదు. వాక్యాన్ని వినలేనప్పుడు వారు ఏం చేస్తున్నారు? వారు సొంత సామర్థ్యంతో మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రాన్ని మేము పాటించగలుగుతున్నామని చెప్పి ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు? కనికరమని కోరుచున్నాను కానీ నేను బలిని కోరను. సరే, ఇక్కడ వీరు యూదులు వ్యవహరించే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకా చూడండి 10వ వచనం చూడండి. ఇక 9వ వచనం నుంచి చూడండి, ఒక అద్భుతం కూడా జరుగుతుంది. దేవుడు యేసయ్య చేస్తారు. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఈ ఓచ చేయగల వాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన మీలో ఏ మనుషుకైనను నాకు గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమనను. వాడు చేయి చాపగా రెండవ దాని వల్లే అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి
ఆయనను ఎలాగు సంహరించమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎంతమందికి అర్థమైందండి? మొదట యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధించినప్పుడు వినలేదు. రెండోది అద్భుతం చేస్తున్నప్పుడు కూడా వీరు కళ్ళెదురుగా చూసిన అద్భుతాన్ని కూడా చూడలేకపోతున్నారు. చివరికి యేసు ప్రభువుని చంపేద్దాం అనుకున్నారు. ఎంతమందికి అర్థమైందండి? ధర్మశాస్త్రము కింద విశ్వాసము నిరర్థకమవుతుంది. ఎంతమందికి తెలుసండి? వీరు కళ్ళ ఎదురుగా దేవుడు అద్భుతాన్ని చేస్తున్నా చూడలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. అంత గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళు. అక్కడ యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు? విశ్రాంతి దినాన్న యేసుప్రభు వారు స్వస్థత కార్యం చేస్తున్నారు. రెండోది చూడండి, మోచ చేయగలవాడు కనబడెను. 10వ వచనం, వారు ఆయన మీద నేరము మోపవలనని చూడండి, విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగారు. అందుకు ఆయన, మీలో ఏ మనుషుడికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటెలో పడి ఉండిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా అంటే. చూడండి, యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే ఓత చేయగలవాన్ని స్వస్థపరుస్తున్నారు. వీరేమన్నారు? విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని అడుగుతున్నారు. విశ్రాంతి దినం రోజు తినకూడదు, విశ్రాంతి దినం రోజు ఒక వ్యక్తిని స్వస్థపరచకూడదు. అప్పుడు యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే, విశ్రాంతి దినం రోజు ఒక గుంటలో నీ గొర్రెపిల్ల పడిపోతే తీస్తావా తీయవా అని అడిగారు. అప్పుడు వాళ్ళు తీస్తారు, ఎందుకు? గొర్రెపిల్ల వాళ్ళది కదా. అప్పుడు యేసుప్రభు వారు ఏం మాట్లాడుతారు? అదే గుంటలో మనుషుడు పడిపోతే తీరాలి. అర్థమైందండి? అంటే గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు కాదా అని అడుగుతున్నారు. మానవుడు ఎంత శ్రేష్ఠుడు? ఆయన మానవుని కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు భూమి మీద. హల్లెలూయా! మానవుని రక్షించడానికి వచ్చాడు. వీళ్ళకి మనుషులు కనిపించట్లేదు. వీరేం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని మేము పాటించగలుగుతున్నామని చెప్పి వ్యవహరిస్తున్నారు యేసుప్రభు దగ్గర. లేఖనాన్ని కూడా వినేవారు కాదు. లేఖనం ఏం మాట్లాడుతుందో అది తెలియదు వీళ్ళకి. యేసుప్రభు వారు చెప్పిన దాకా వీళ్ళకి తెలియదు. అయినా పోనీ వింటున్నారా? అది వినలేదు. కళ్ళ ఎదురుగా అద్భుతం చేసి చూపించినా అది చూడలేకపోతున్నారు. చివరికి యేసుప్రభు వారిని ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. హల్లెలూయా! ఆయన చంపుదాం అనుకున్నారు. ఆయన చంపుదాం అనుకున్నప్పటికీ ఆయన కళ్ళ ఎదురుగా చేసిన అద్భుతాలు అవి వారికి ఏం కనిపించట్లేదు. అక్కడి నుంచి ఏం చేశారు? మరలా యేసుప్రభు వారు మరలా అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళారు. చూడండి, 12వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని. చూసారా ఎంత గుడ్డితనమో? ఆయన కళ్ళెదురుగా ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు కూడా యేసుప్రభు చేసిన అద్భుతాన్ని చూడలేకపోతున్నారు. చూడండి తర్వాత ఇక్కడ సరే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ అధ్యాయం రండి. ఓకే, లూకా సువార్త లేదు, యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపిదవని ఆయనను అడుగా, యేసు ఈ దేవాలయంను పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పిన సందర్భం చెప్తాను. చూడండి, యూదులు ఎదుట యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నారు. అవునా? వాక్యాన్ని బోధించారు, వినలేదు. కళ్ళ ఎదురుగే అద్భుతాలు స్వస్థత కార్యాలు చేస్తున్నారు. చేసిన తర్వాత కూడా యూదులు ఏం అడుగుతున్నారు? ఇక్కడ మాకు అద్భుతం చేయవా అని అడుగుతున్నారు ఆయన. చూడండి, కొంతమంది అలాగే ఉంటారు. 18వ వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడుగుగా, ఏ సూచక్రియ చేస్తామని మళ్ళీ యేసుప్రభుని అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు కళ్ళెదురుగానే అద్భుతాలు చేస్తాడండి. ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళందరూ నమ్ముతారు. వీరేంటి కళ్ళెదురుగా చేసిన అద్భుతాలు నమ్మక
మళ్ళీ వారికి వ్యక్తిగతంగా కావాలని అడుగుతున్నారు. కొంతమంది అడుగుతారు అలాగా. నమ్మేవారు చూసిన వెంటనే నమ్మేస్తారండి. చూసిన వెంటనే నమ్ముతారు. నమ్మని వారే ఇలా ఇలా మాట్లాడతారు. నమ్మని వారు ఏం చేస్తారంటే మరలా అడుగుతారు ఆయన్ని. మాకే అద్భుతం చేస్తారని. కళ్ళెదురుగా ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నప్పటికీ అవి నమ్మలేకపోతున్నారు కాబట్టి మరలా అద్భుతాన్ని అడుగుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తాను చూడండి. దేవుడు కళ్ళెదురుగానే అద్భుతాలు చేస్తాడండి. ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తాడు. చూసిన వారు నమ్మిన వారు వెంటనే చూసి నమ్ముతారు. నమ్మిన వారు. నమ్మని వారు ఇలా మాట్లాడతారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ చూస్తే ఎవరో శిష్యులు, యేసుప్రభు శిష్యులు వారు ఆకలి కొని వెన్నులు తినడానికి తీసుకుంటున్నప్పుడు వారి మీద తప్పు నింద వేస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు చెప్పిన వాక్యాన్ని వినట్లేదు. కళ్ళెదురుగా చేసిన అద్భుతాలు కూడా నమ్మట్లేదంటే యేసుప్రభు వారు 13వ అధ్యాయం 13వ వచనంలో ఏం మాట్లాడారు చూడండి. మరలా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వినది. చూసారా? దేవుడి నుంచి ఇచ్చిన గొప్ప స్వస్థత కార్యం ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు వారి తప్పుని చూసి నిందించడం. అర్థమవుతుందండి? నిందించడం, వాక్యం వినకపోవడం, కళ్ళెదురుగా దేవుడు చేసిన స్వస్థత కార్యాన్ని చూడకపోవడమే హృదయం క్రొవ్వినదని అర్థం. దేవుని మాటలు వినిపిస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మానవులుగా కొన్ని ప్రశ్నలు రావచ్చు. సిలువ కార్యంలో ఇంత జ్ఞానం ఉంది, ఇంత గొప్ప శక్తి ఉంది, మరి మేము ఎల్లప్పుడూ ప్రతిదినము వాక్యం వినాలా, రోజంతా వాక్యం వినాలా? అది కాదు సందర్భం. దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఇక్కడ దేవుడు ప్రతి మనిషికి ఒక కృపను ఇస్తాడండి. ఇప్పుడు చూడండి, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, అవునా? కొంతమంది ఎత్తుగా ఉంటారు. ఇది దేవుడు వారికి ఇచ్చిన కృప. అలాగే మానవులుగా కూడా ఆయన కృపనిస్తున్నాడు చూడండి. కొంతమందికి దేవుడు ఎక్కువగా వాక్యం వినే కృపనిస్తాడు, కొంతమంది గంట వినే కృపనిస్తాడు. ఇందుని బట్టి ఎక్కువ వినేసే వ్యక్తి అతిశయించడానికి ఏం లేదు ఇక్కడ. అలాగా నేను తక్కువ వింటున్నాను వాక్యం లేదు. ఇక్కడ ఆయన కృపనిచ్చాడు అంతే. హల్లెలూయా. ఆయన కృపనిస్తాడండి ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేస్తారు, అవునా? ఉద్యోగం చేసి ఆ నెలకు వచ్చే జీతాన్ని, అవునా, పరిచర్యకు వాడతారు. ఇది వారికి ఇచ్చే కృప. దేవుడు ఉద్యోగంలో కూడా నేర్పిస్తాడండి. అంటే ప్రతిదినము దేవుని గురించిన విషయాలు ఎంతగా తెలుసుకుంటా వాక్యాలు ఎదుగుతాం. లేఖనములు చూడాలండి ప్రాముఖ్యంగా. అందుకు ఇక్కడ అతిశయించడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు కృపనిస్తాడు ఆయన. ఇక్కడ యూదులకు కూడా ఆయన కృపనిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఆయన కృపనే చూపుతున్నాడు ఆయన. వారిని చంపేద్దాం అనుకున్నారు. ఆయన ఏమని అన్నాడా? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. మరలా ఇంకొకరికి అద్భుతం చేశాడు. మరలా అద్భుతం జరిగిపోయిన తర్వాత మళ్ళీ యేసుప్రభువా మాకేమైనా సూచక్రియ చేస్తారా అని అడుగుతున్నారు. అంటే ఆయన్ని నమ్మట్లేదు. కానీ ఆయన ఒక మాట చెప్పారు. ఇదే ప్రాముఖ్యం చూడండి. మళ్ళీ రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసుప్రభు వారు చెప్పిన మాట చాలా ప్రాముఖ్యమండి. యోహాను సువార్త 2వ అధ్యాయం రండి. చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసును చెప్పిన మాటను నమ్మిరి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఇక్కడ శిష్యులు నమ్మారండి. ఆయన చెప్పిన మాటలు లేఖనములు ధ్యానించే వ్యక్తికి, లేఖనములు చూసే వ్యక్తికి ఖచ్చితంగా అర్థమవుతాయి. నమ్ముతారు ఆయన మాటలు. ఆయన మాటలు వినగా 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 ఆయన చేస్తున్న అద్భుతాలు నమ్ముతాం. లేదంటే యూదులు వ్యవహరించే విధానం చూశారు కదా, ఆయన కళ్ళ ఎదురుగా అద్భుతాలు చేసినా నమ్మట్లేదు. నమ్మట్లేదు కాబట్టి ఆయన మళ్ళీ అద్భుతం అడుగుతున్నారు పర్సనల్గా వచ్చి. అందుకే యేసుప్రభు వారు ఏం మాట్లాడారు? ఆయన శిలువ బలియాగం కోసం మాట్లాడారు. హల్లెలూయా. ఆయన శిలువ బలియాగం కోసం మాట్లాడారు. వారికి ఇంకా అర్థం అవ్వలేదు.
ఇది ఎవరికి అర్థమైంది? శిష్యులకు అర్థమైంది. చూసారా? లేఖనం అర్థమైందంట. ఇక్కడ ఏం అర్థమైందండి? లేఖనము. మళ్ళీ చూడండి 21వ వచనం. అయితే ఆయన తన శరీరమను దేవాలయం గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము తెచ్చుకొని, చూసారా? ఆయన ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారు చూడండి 18వ వచనం. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడుగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. దేవాలయం 3 దినములు ఎవరు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు సిలువ కార్యం గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఎన్ని రోజుల తర్వాత ఆయన తిరిగి లేచారండి? 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత లేఖనం ఎవరికి జ్ఞాపకం వచ్చిందంట? శిష్యులు జ్ఞాపకం వచ్చింది. చూసారా? వాక్యం వినగా వినగా దేవుడు చేసే గొప్ప కార్యములు, మర్మాలు అర్థమవుతాయి. అందుకే సిలువ కార్యం గురించి ఎంతగా వింటామో దేవుడు చేసే ప్రతి విధానం అర్థమవుతుంది. లేఖనం ఎప్పుడైతే తెలుసుకోమో ఏమి అర్థం అవ్వదు. లేఖనం అనేది అంత ప్రాముఖ్యమండి. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుడి యొద్ద ఉండిన, వాక్యము దేవుడై ఉండిన. వాక్యం ఎవరండి? దేవుడు. ఇక్కడ శిష్యులకి దేవుడు నేర్పించాడు ఆయన. 22వ వచనం చూడండి మళ్ళీ. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని. చూసారా? ఆయన ఈ మాట ముందుగానే చెప్పాడు. ఎవరు పట్టుకున్నారు? శిష్యులు పట్టుకున్నారు. ఆయన శిష్యులు జ్ఞాపకం తెచ్చుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. మనం దేవుని వాక్యాన్ని ఎంతగా వింటుంటామో ప్రతిదినము ఆయన నమ్ముతూనే ఉంటాం. హల్లెలూయా. ప్రతిదినము నమ్ముతామండి. మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి యేసయ్య నాకు అద్భుతం చేయండి, నాకు కనిపించండి, అవునా అని ఉండదు అడగడానికి. ఆయన నమ్ముకుంటూనే వెళ్తాం. ఎప్పుడు? లేఖనము. లేఖనం వినగా వినగా లేఖనాన్ని జ్ఞాపకం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సిలువను గురించిన వార్తలో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపుతాడు. ఆయన అంత కృపనిచ్చాడు మనకి. సరే, మరి లేఖనం చెప్తున్నారు కదండి. లేఖనమే మరి ఎంత ప్రాముఖ్యం కదా. మరి చాలామంది ఎందుకు మరి దేవుడు దేవుడు అంటారు? అవునా? దేవుడు దేవుడు అంటే దేవుడు పనిచేయడండి. దేవుడు దేవుడు అంటే పనిచేయడు దేవుడు. ఖండించుకోకండి. విధానం దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుడు పనిచేసే విధానం ఇప్పుడు సిలువ కార్యంలో ఉన్న గొప్ప జ్ఞానాన్ని, శక్తిని గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవుడు పనిచేస్తాడు. లేఖనాన్ని ఎంతగా వింటామో దేవుడు పనిచేస్తాడండి. దేవుడు దేవుడు అంటే దేవుడు పనిచేయడు. జ్ఞానం ఇది గొప్ప మర్మం. ఇది అనేక మందికి తెలియక దేవుడు దేవుడు అంటుంటారు. సరే, ఇది కూడా దేవుడు దాచించాడు లేఖనంలో. 1 తెస్సలోని తీయండి. 1 తెస్సలోనికి 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 తెస్సలోనికి 1వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేనిని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితరు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన కాదండి, నమ్మిన వారైన, ఆ వాక్యమే నమ్మిన వారైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. హల్లెలూయా. నమ్మిన వారిలో కార్యసిద్ధి ఎవరు కలుగు చేస్తారో తెలుసండి? లేఖనము. హల్లెలూయా. దేవుని వాక్యం అండి. లేఖనం గురించి ఎంతగా తెలుసుకుంటామో దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. విధానం అది. దేవుడు అంటే దేవుడు పనిచేయడు. లేఖనం అంటే ఎవరు? యేసుప్రభే. లేఖనం ఎప్పుడు? సిలువను గురించిన వార్త, యేసుప్రభు గురించిన సువార్త ఎవరు ప్రకటించారు? సంఘానికి పౌలు ప్రకటించాడు. హల్లెలూయా. పౌలు ప్రకటించాడంట యేసుప్రభు గురించిన సువార్తను తప్ప. దేవుని సిలువ కార్యాలు ఏమున్నాయండి? దేవుని యొక్క శక్తి, జ్ఞానం ఉంది. అవునా? మరి యేసుప్రభు సిలువ గురించిన ఎంతగా తెలుసుకుంటామో, లేఖనం ఎంతగా తెలుసుకుంటామో జీవితంలో దేవుడు పనిచేస్తాడు. ఈ భూమి మీద సులువుగా మనిషి ముందుకు వెళ్ళగలడు. లేఖనం గురించి తెలుసుకోవాలండి. లేఖనం గురించి ఎంతగా తెలుసుకుంటామో దేవుడు పనిచేస్తాడు. మళ్ళా చూడండి 1 తెస్సలోనికి 1వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల
వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే నమ్మిన వారైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. నమ్మిన వారైన మీలో కార్యసిద్ధి కలుగు చేయడం అంటే లేఖనం వినగా 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 దేవుడు పనిచేస్తాడండి. ఇది ఎవరైతే అంతగా నమ్మారో ఈ దినం దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదంతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్తారు. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. లేఖనం తెలుసుకుంటే చాలండి. లేఖనం గురించి ఎంతగా వింటామో, వాక్యం వింటుంటామో దేవుడు పనిచేస్తాడు. సిలువను గురించిన వాక్యం ఎంతగా వింటామో దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ఇక్కడ లేఖనం విన్నారు వాళ్ళు, ఆ వాక్యమే. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైందండి? చాలా ప్రాముఖ్యం. దేవుడు దేవుడు అంటే దేవుడు పనిచేయడు. లేఖనము వాక్యం వింటేనే దేవుడు పనిచేస్తాడు అన్నదానికి దేవుడు రాయించిన వాక్యం ఇది. మళ్ళీ చదువుతాను చూడండి. అర్థమైనంత వరకు దేవుడు మనకు నేర్పించేదాకా ఈ వాక్యం ప్రతిదినము చదవండి. 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమును దాన్ని అంగీకరించితే గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే నమ్మిన వారైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. దేవుడు అద్భుతములు ఆశ్చర్యకార్యములు వాక్యం వినగా వినగా దేవుడు చేస్తాడండి. వాక్యం వింటే దేవుడు పనిచేస్తాడు. లేఖనం ఎంతగా తెలుసుకుంటామో దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. అందుకే దేవుడిచ్చిన కృప మేరకు వాక్యాన్ని ఎంతగా వింటూ వెళ్తుంటామో దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. దేవుడు ఆయన కృపనిచ్చి నడిపిస్తాడు. వాక్యం వినే విషయంలో కూడా దేవా నాకు వినగలిగే హృదయాన్ని ఇవ్వండి అన్నప్పుడు దేవుడు వినగలిగే హృదయాన్ని ఇస్తాడు. సొలొమోను దేవుణ్ణి అడిగాడు. ప్రజల్ని పరిపాలించడానికి ఎలా పరిపాలించాలో జ్ఞానం లేదు సొలొమోనుకి. అప్పుడు సొలొమోను దేవుణ్ణి అడిగాడు, దేవా నాకు వినగలిగే హృదయాన్ని ఇవ్వండి అని. దేవుడు వినగలిగే హృదయంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అది దేవుని హృదయం. హల్లెలూయా. మనుషులేమో ఈ భూమి మీద తెలియక, జ్ఞానం లేక, లేఖనం లేక వేరేది ఎదుగుతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? లేఖనాన్ని వెతకమంటున్నాడు, లేఖనాన్ని చూడమంటున్నాడు. లేఖనాన్ని ఎంతగా వెతుకుతున్నామంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని వెతుకుతున్నామని అర్థం. సిలువను గురించిన వార్త తెలుసుకుంటున్నామని అర్థం. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడండి మనకి. సంఘాన్ని అంతగా ప్రేమించాడు ఆయన. సంఘం కొరకు ఆయన ప్రాణమే ఇచ్చాడండి. సంఘాన్ని అంతగా ఇష్టపడతాడు ఆయన. సంఘంలో ఉన్న ప్రతి మనిషి వాక్యాన్ని ఎంతగా వింటుంటారో దేవుడు పనిచేస్తాడు. అందుకే ఎల్లప్పుడు మనం సిలువను గురించిన వార్త గురించి తెలుసుకుంటూ నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి ముందుకెళ్తున్నప్పుడు దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరండి? ఆయన తీర్చాడు. సిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎల్లప్పుడూ నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి పలికినప్పుడు దేవుడు పనిచేస్తాడు. కుమారుణ్ణి ఎంతగా మనం మహింపరుస్తామో దేవుడు పనిచేస్తాడండి. దేవుడు ఎప్పుడు పనిచేస్తాడండి? కుమారుని మహింపరిచినప్పుడు. మన గురించి ప్రాణం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్ముతున్నామంటే ఎవరిని మహింపరుస్తున్నాం? కుమారుణ్ణి మహింపరుస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభుని మహింపరిచామో మాట పలుకుడు ద్వారా దేవుడు వెంటనే పనిచేస్తాడు. యేసు ప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటామో, లేఖనం వింటుంటామో దేవుడు పనిచేస్తాడు. ఎంతమందికి అర్థమైందండి దేవుడు పనిచేసే విధానం? ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందును గాక. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. మానవులందరి కొరకు ఆయన శిలువలో బలియాగమై మానవులందరికీ గొప్ప కృపనిచ్చాడు. ఆయన శరీరాన్ని ఎంతగానో ఆయన నలగొట్టుకున్నాడు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలని. ఆయన మన బాధ అంతటిని శిలువలో భరించాడు. మనం ఆరోగ్యంగా, మనం ఆనందంగా ముందుకు వెళ్ళాలని. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి బాధను, శరీరం నుంచి వచ్చే ప్రతి వేదనను ఆయన శిలువలో భరించాడు. ఆయన నమ్మంటున్నాడు. ఆయన నమ్మంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రతి మానవుడి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆఖరి
రక్తపు బొట్టు వరకు ఆయన చిందిస్తూనే ఉన్నాడు. చివరికి రక్తం అంతా అయిపోగా నీరు వచ్చింది. అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు సంఘాన్ని. నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నాడు. నిన్నెప్పుడు విడువను అని చెప్తున్నాడు. నిన్ను ఎంత మాత్రం నువ్వు విడిచిపెట్టనని చెప్తున్నాడు ఆయన. ప్రాణం ఇచ్చిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన లేఖను తెలుసుకోమంటున్నాడు. ఆయన లేఖను వినమంటున్నాడు. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో కూడా నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవ, మమ్మల్ని అందరినీ మీరు ఇంతగా ప్రేమించారయ్యా. ఇంతగా మా ఏళ్ళ మీరు కృప చూపుతున్నారు నాయన. దేవా, ఎల్లప్పుడూ మీరు చేసిన అద్భుతములు, మీరు చేసిన గొప్ప కార్యములు మేము చూస్తూ ముందుకెళ్తూనే ఉంటామయ్యా. అంత కృపనిచ్చినందుకు వందనాలు. వాక్య రూపంలో మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలయ్యా. వాక్య రూపంలో మా మధ్యలో ఉండి మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. మేము వాక్యాన్ని ఎంతగా తెలుసుకుంటామో, లేఖనం తెలుసుకుంటామో, మేము ఈ భూమి మీద సులువుగా బ్రతకగలమని మీరు మాతో మాట్లాడారయ్యా. సిలువను గురించిన వార్త ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా. మీరు పౌలను వాడుకునే సంఘాలకి పత్రికలు రాశారయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా మీరు రాయించారు నాయన. సిలువను గురించిన వార్త మీరు వినాలని, మేమందరం వినాలని మీరు రాయించి ఉంచారు నాయన లేఖనంలో. అందుకే లేఖనం ఎప్పుడు మమ్మల్ని వినమంటున్నారయ్యా. లేఖనం ఎంతగా వింటుంటామో దేవా, మా జీవితంలో మీరు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటారు నాయన. దేవా, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీరు మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు. మీరు మాతో ఉన్నందుకు వందనాలయ్యా. వాక్య రూపంలో మాతో మీరు ఉన్న విధానం బట్టి వందనాలయ్యా. మాతో ఉన్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. వినగలిగే హృదయాన్ని, వినే సామర్థ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. అంత గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు అయ్యా. దేవా, మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ దేవా, మమ్మల్ని అందరినీ మీరే నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.